కీర్తనల గ్రంథమును గూర్చి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో 176 వచనాలు మనకు కనబడతాయి. ప్రతి 8 వచనాలకు ఒక్కొక్క హెడ్డింగ్ మనకు కనబడుతుంది. అలెఫ్, బేత్, గీమేల్ ఇలా 22 హెడ్డింగ్లు మనకు కనబడతాయి. అయితే ఇవి ఏంటి, వ్యక్తుల పేర్లా లేకపోతే ప్రదేశాల పేర్లా అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ 22 పేర్లు ఏంటి అని మనం చూసినట్లయితే హిబ్రూ ఆల్ఫాబెట్స్. ఇప్పుడు మనకు తెలుగులో, ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయండి? ఇంగ్లీష్ లో అయితే ABCD అని 26 ఉంటాయి. తెలుగులో అయితే 56 ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ లో అయితే 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అదే విధంగా హిబ్రూ యొక్క ఆల్ఫాబెట్స్ ఎన్ని అంటే 22. అవే అలెఫ్, బేత్, గీమేల్ ఇలా. చూసారు కదండి. ఇప్పుడు మనం ABCD అని ఎలా యూజ్ చేస్తామో అలాగే హిబ్రూలో ఆల్ఫాబెట్స్ ఈ అలెఫ్, బేత్, గీమేల్ అనేవి. చూసారు కదండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.